వెల్కమ్ పేకమేడలు మూవీ టీమ్. Welcome Pekamedalu movie team, producer garu, director garu, the hero and heroine of the film. Welcome to Sridevi Drama Company and ee roju jarugutundi Bonalu special episode. So thank you so much for joining us. So cinema gurinchi, let's start with the lady first. ఇది మా పేకమెడలు అనే సినిమాతో వస్తున్నాము. ఇదే జూలై 90s రిలీజ్ అయిపోతుంది. మీరు అందరికి ఇష్టమవుతుంది. ఒక రిలేటబుల్ కంటెంట్ తో వస్తున్నాము. మీరందరూ థియేటర్ లోకి వెళ్ళి చూస్తారని అనుకుంటున్నాము. ఖచ్చితంగా చూడండి. ఇంత తెలుగు మాట్లాడుతున్నారు, ఏ ఊరు మీది? నేను యాక్చువల్ గా కన్నడిగా, అంటే కర్ణాటక నుంచి వచ్చాను. బట్ ఈ ఫిలం కోసం తెలుగు నేర్చుకున్నాను. ఓకే ఓకే. నేను మరి హీరో గారు వచ్చి తమిళ నుంచి వచ్చారు. మేమిద్దరం ఒక 3 months అలా తెలుగు క్లాసెస్ నేర్చుకున్నాం అనమాట. 3 months అయిపోయిందా? లేదండి, ఇప్పుడు కొంచెమే వస్తుంది అంతా. మీరు కూడా తెలుగు నేర్చుకున్నారా? అవునవునవును. 3 months లో? 3 months లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నేర్చుకుంటున్నా. నాకే ఇంకా 10 years అవుతుంది. కానీ నా పేరు శివ సినిమాలో మిమ్మల్ని చూస్తే భయం వేసింది. యా ఆఫ్ కోర్స్. ఎందుకు అంత సైకోలా చేశారు? ఆ రోల్ అది చాలా ఎక్సైటింగ్ రోల్ కదా. సో ఎక్సైటింగ్ కాదు, అది సైకో రోల్. ఇది నాకు ఫస్ట్ తెలుగు ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ పేకమెడలు. సో అండ్ ఈ ఫిలిం గురించి చెప్పాలంటే పేకమెడలు ఇది లక్ష్మణ్ అనే ఒక చిల్లరగా జీవితం, అదే ఈ ఫిలిం. యాక్చువల్లీ దట్ ఈస్ లక్ష్మణ్. నువ్వు సూపర్ రా. ఐ మీన్ సీరియస్ గా చెప్తున్నా, హీస్ అ వెరీ వెరీ సేమ్ పించ్. మీ తెలుగు నా తెలుగు, మీ తెలుగు నా తెలుగు. డైరెక్టర్ గారు పేకమేడలు హౌస్ ఆఫ్ కార్డ్స్ సినిమాని ఈ ఐడియా ఎలా వచ్చింది? ఈ డెబ్యూ ఈ సినిమాతో చేయాలని ఎందుకు అనిపించింది? సో ఈ పేకమేడలు అనేది జనరల్ గా ప్రతి హౌసెస్ లో జరిగే క్యారెక్టర్స్ అండి. అంటే ఎవరు గాల్లో మేడలు కడుతున్నారు, ఎవరు రియలిస్టిక్ గా బతుకుతున్నారు అనేది ఈ 2 క్యారెక్టర్స్ త్రూ ద్వారా కథ చెప్దాం అనేది ఇంటెన్షన్. సో వినోద్ లో ఉండే అన్ని రకాలది, అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ త్రూ ద్వారా ఏంటంటే వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్ సినిమాలో ఎవరన్నా ఉంటే అది హీరో క్యారెక్టర్. అంటే మళ్ళీ సైకోయేనా? యాక్చువల్లీ మీరు యాక్టర్ కదా, యాక్టర్ నుంచి ఎట్లా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్, ఎలా ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ ట్రాన్సిషన్ బై? బేసికలీ ముందే అనుకున్నామండి, సినిమాలు అయితే ప్రొడ్యూస్ చేద్దామని ఒక థాట్ అయితే వచ్చింది అనమాట. ఎవరికి చెప్పొద్దు అనే సినిమా చేసేటప్పుడు నేనే యాక్టర్, నేనే ప్రొడ్యూసర్. ఆ టైంలో నాతోనే కాదు బయట వాళ్ళతో కూడా చేద్దాం ఆ థాట్ వచ్చినప్పుడు ఈ కథ వచ్చింది, పేకమెడలు అనే కథ వచ్చింది. సో అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి సరే చేద్దామని ఇంకా అలా స్టార్ట్ అయిన కథ అనమాట. సో బేసిక్లీ మీరు హీరో అవ్వాలి ఈ సినిమాలో అనుకున్నారా, లేకపోతే అది త్యాగం చేశారా? నేను చేస్తా అన్నా కూడా చేయనివాడు. అంటే ఈ క్యారెక్టర్ అసలైన సైకో ఎక్కడున్నారు మేము అర్థం చేసుకోవాలి ఇప్పుడు. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? సో అంత పర్టికులర్ గా ఉన్నారని టీం అర్థమైంది. మనం కూడా ప్రొడ్యూస్ చేద్దాం, బయట వాళ్ళతో చేద్దాం, టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దాం అని. ఇప్పుడు ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన బ్యాచ్ కాబట్టి మనందరం, సో మా ప్రొడక్షన్ హౌస్ లో కూడా అలాగే ఉంటారు అందరూ. సో ఇలా స్మాల్ గా ఒక చిన్న స్టెప్ తో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన సినిమా పేకమెడలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. ఈ రోజు ఒక మంచి రోజు, బోనాల పండుగ రోజు, అండ్ మీరందరూ ఇక్కడ రావడం, మాతో పాటు ఈ సెలబ్రేషన్ లో జాయిన్ అవ్వడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. సో ఇంద్రజ గారు, యోర్ విషెస్ టు పేకమెడలు టీమ్. టైటిల్ ఇట్సెల్ఫ్ చాలా క్యాచీగా ఉందండి. చాలా క్యాచీ అనడం కంటే కూడా ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకోగలిగిన విధంగా ఉంది. ఐ హోప్ కథ కూడా అంతే ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ గా, కంప్లీట్ గా ప్రతి ఒక్కరు చూసే విధంగా ఉంటుందని నమ్ముతున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా పెద్ద విజయం సాధించాలి. థ్యాంక్ యూ సో మచ్ టు టీమ్ పేకమెడలు. థ్యాంక్ యూ. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న బోనాలు స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు పేకమేడల టీం వచ్చింది కదా, అందులో మా ఫ్రెండ్ రాకేష్ బాహుబలి సినిమా చేశారు. అందులో ఎస్ ఆ సీన్ సరదాగా మేము అందరూ రీక్రియేట్ చేయబోతున్నాం. ఏం జరిగింది సేనాపతి? ఏం లేదు మహారాణి, అందరూ లైన్ లో వస్తుంటే ఆవిడ కూడా లైన్ లో రమ్మన్నాను. నేను స్ట్రైట్ గా వెళ్ళిపోతానని చెప్పారు. బాబాయ్ అబద్ధాలు, అన్ని అబద్ధాలని. అలాగే అనలేదు. దేవసేన ఈవిడ. నువ్వు హీరోయిన్ అనుష్క అవుతుంది, అర్థమైందా? అనుష్క మరి ఇప్పుడు చెప్పే. అగో బాహు వస్తున్నాడు.
సార్ వాష్రూమ్ అడగకుంది సార్. మీరు ఏమంది దేవసేన బిజ్జాలు లేవా ఏమంది దేవసేన నీకేమైంది అలా మాట్లాడుతున్నావు? దేవసేన చెప్పు దేవసేన. నేను గుడికి వెళ్ళాను, ఆ, ఆయన ఉన్నాడు కదా, ఆ. అందరి మీద చెయ్యేసి నా మీద ఎడు మానేసాడు. బాహుబలి శత్రువుని చెండాడే ధీరుడు. అది మగధీరారా. చెయ్యి వేయలేదని నరికేసావా? అవును. ఆడదాని మీద చెయ్యకపోతే నరకాల్సింది వేలు కాదు తల. ఏమేంటి సార్? తలం తట్టలేదు. ఓ మై గాడ్, ఓ పని చేద్దాం సార్, సీన్ మళ్ళీ రీక్రియేట్ చేద్దాం. ఈసారి రత్నం పో హీరో గారు, ఆ. మీరు ఆ సేనాధిపతి క్యారెక్టర్. ఓకే ఓకే. మేడం మళ్ళీ స్టార్ట్ యాక్షన్. ఏం జరిగింది సేనాపతి? నాదే తప్పులేదు మేడం, లైన్ లో రమ్మన్నాను, నేను రానిపోంది. అబద్ధం, అన్ని అబద్ధాలు. ఏం లేదు మేడం, లైన్ లో రమ్మన్నాను, నేను రానిపోంది. గట్టిగా అడిగితే నా ఏళ్ళు తీసేసింది. నా మొగుడు రాని నీకుందా? ఒక నిమిషం ఆగు, నీ పరిస్థితి ఏంటి? స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను గొబ్బెమ్మన్రా. ఒరే ఇది బాహుబలిరా, ఒకటి కాదు, ఇటు పక్కరా నువ్వు. ఏం జరిగింది దేవసేన? ఇప్పుడు వచ్చి అడిగితే చెప్తాను పా. నేను అందరి మీద చెయ్యేసి నా మీద వేయలేదు, చేయనరికేసాను. ఆడవాళ్ళ మీద చెయ్యేస్తే నరకాల్సింది వేలు కాదు, తల. ఈ తల ఏది ఇక్కడ? కొంచెం కింద చూసుకొని ఏది వేసేయండి సార్. ఎంత స్మూత్ గా నరికాడు. బాహు నా కోసం తల నరికావా? అవును. లవ్ యూ సో మచ్. వద్దులే బాబు. మా వాళ్ళు ఎలాగో స్పాంటేనియస్ గా చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ చేయడం అలవాటే. కానీ నిజంగా డైరెక్టర్ గారు అలాగే ప్రొడ్యూసర్ గారు, మీ వాట్ అ డ్యూవో మ్యాన్, వాట్ అ డ్యూవో. ఇంద్రజ గారు అసలు మీరేమైనా తగ్గారా? ముందుగా యాజ్ యూ సెడ్ బిఫోర్ మన డైరెక్టర్ గారికి రాకేష్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ స్పోర్టివ్నెస్ అండి. అప్పుడే అనుకొని అప్పుడే చేయడం అంటే అది మాటలు కావు, ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మా వాళ్ళ గురించి ఇంకా మేమే చెప్పుకోవడం అంత బాగోదు. దే హ్యావ్ క్రియేటెడ్ సో మచ్ ఫన్, వెరీ ఎంటర్టైనింగ్, very nice. Thank you so much Indrisha garu, and thank you so much to the movie team and Order Ram Prasadhan team. Thank you guys, thank you.